పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. అమ్మ అంటే ఈ జనరేషన్ వాళ్ళే చేస్తారు ఎక్కువ మట్టుకు ఇది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ గూడా ఏంటంటే, ఆవిడెలాగో మాట ఇనడని జెప్పేసి వదిలేస్తారు. అన్నము కింద కూర్చొని తినరా? లేకపోతే టేబుల్ పైన కూర్చొని తినరా? అంటే లేదు. నేను మంచం మీదనే కూర్చొని తింటా. నాకక్కడే బావుంటుందని చెప్పేసి మంచం పైన కూర్చొని తింటారు. ఇప్పటి పిల్లలు చాలా మంది తింటారు అలానే. సో, అసలు మంచం మీద కూర్చొని తింటే ఏమవుతుందమ్మా అసలు? నేను చెప్పే మాట కొంచెం కఠినంగా ఉంటుంది. హ్మ్. వాస్తవంగా ఆలోచించండి. హ్మ్. పూజ చేస్తున్నాం. హ్మ్. పూజది కాడ ఏదైతే ఉందో దేవతా మందిరం దగ్గర అక్కడ కూర్చొని చేస్తాం. అవును. కింద కూర్చొని చేస్తాం. టీవీ చూస్తున్నాం. టీవీ ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తున్నాం. హ్మ్. స్నానం ఏదైతే బాత్రూమ్‌లో చేస్తాం. ఆ! భోజనానికి ఏర్పాటు చేసుకొని సరే కింద కూర్చునేవాళ్ళు కింద కూర్చుంటారు. ఇప్పుడు మా ఇంట్లో మేము ఎప్పటికి రోజు కిందే కూర్చుంటాం. హ్మ్. కింద కూర్చుంటాం. సరే వాళ్ళందరూ హ్మ్. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటున్నారు. హ్మ్. తప్పు లేదు. హ్మ్. ఎవరిష్టం వాళ్ళది. దాన్ని నేను తప్పు హ్మ్. పట్టట్లేదు. అయితే పిల్లలకి ఏం చెప్పాలి అంటే, "ఒరేయ్! ఎక్కడ చేయవలసినటువంటి పని అక్కడ చేయాలి. మంచం అనేటటువంటిది నువ్వెందుకు వాడుతున్నావు? పడుకోవడానికి వాడాలి. పడుకోటానికి వాడుతున్నావు. హ్మ్. మరి బాత్రూమ్‌లో ఎందుకెళ్ళి పడుకోవట్లేదురా" అని అడగాలి. అడగాలి. ఖతం. అంతేనా? నోట్లోకెళ్ళి మాట రాదు. ఒక్కసారి గనక అడిగితే పిల్లల్ని, పిల్లలమ్మ వాళ్ళకేం తెలుసు? ఆ! చెప్పాల్సింది వీళ్ళేగా. ఎట్లా ఉంచితే ఇప్పుడు ఒక చిన్న ఇనుప ముక్కలో, బంగారం ముక్కో మనం ఏం తయారు చేస్తే అది తయారైతుంది. అంతేనా? అవును. వాళ్ళెట్లా మనం మౌల్డ్ చేస్తే అట్లా మౌల్డ్ అవుతారు. అవును. మట్టి ముద్ద లాంటి వాళ్ళు వాళ్ళు. అవునా? ఆ మట్టి ముద్దని మనము తీసుకొచ్చి శివలింగము చేసుకోవచ్చు. చిన్న ఆడుకునే వస్తువు చేసుకోవచ్చు. లేతే మట్టి ముద్దని పక్కన పెట్టేయొచ్చు. అన్ని రకాలుగా చూసుకోవచ్చా? అవునమ్మా? అవును. అంటే పిల్లలకి మనం చెప్పాలి నాన్న అది స్నానాలు చేసే బాత్రూము. ఇది పూజ చేసేటటువంటిది. ఇది భోజనం చేసేటటువంటిది. నువ్వు అట్లా ఒళ్ళో పెట్టుకొని తినకూడదు. అట్లా మంచం మీద అసలు తినకూడదు. పిల్లలకసలు కింద కూర్చొని పెట్టండి. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్ అనేది అసలెందుకొస్తుంది? రాదు. అట్లా పైన కూర్చొని తినటం వల్లే వాళ్ళందరికీ కూడా ఒబెసిటీ, డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్‌లు ఇంకా రకరకాలైనటువంటి సమస్యలొస్తున్నాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటూ ఉంటారు చూడు. మన చేతుల్లో ఉంది. మన చేత్తో ఆహారం తింటునేటప్పుడు ఉండేటటువంటిది ఇది వేరు. స్పూన్లు, ఫోర్కులు ఇట్లా రకరకాలైనటువంటివన్నీ వస్తూ ఉన్నాయి. పిల్లలకి మనం ఇలా చెప్పాలమ్మా. మంచం మీద తినొద్దు. మంచం మీద చేయవలసినటువంటి పని పడుకోవటమేరా. ఒకసారి మనం నేను చెప్పే మాట కొంచెం కఠినంగానే ఉంది. కొంచెం గట్టిగా చెప్తే తింటారమ్మా. ఎందుకినరు? పిల్లలు గట్టిగా చెప్పొద్దు. హ్మ్. గట్టిగా కూడా చెప్పొద్దు. ఓకే. అర్థమయ్యేట్టు చెప్పాలి. అర్థమయ్యేటట్టు జెప్పాలి. హ్మ్. అర్థమయ్యేట్టు చెప్పాలి. నాన్న నువ్వు బాత్రూమ్ ఉందెందుకురా? స్నానం చేయటానికి. హ్మ్. మంచం ఉందెందుకు నాన్న? పడుకోటానికి. మరి పూజా మందిరంలో ఏం చేస్తున్నావు? పూజ చేస్తాం. పూజ చేస్తున్నావు. నమస్కారం చేసుకుంటున్నావు. అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక విగ్రహమో, చిత్రపటమో ఏదుంటే అది. అంతే గదా! నమస్కారం చేసుకుంటున్నావు. అవును. మరి ఏ కార్యక్రమానికి దాన్ని వినియోగించాలి నాన్న. నువ్వొచ్చి ఇక్కడ కూర్చో. కుదిరితే కింద కూర్చోబెట్టి తినిపిచ్చండి. లేదంటే మాకు డైనింగ్ టేబులే మాకు వెసులుబాటు. కొంతమంది వంగి పట్టడానికి వారి వారి ఆరోగ్య పరిస్థితులు గూడా ఇవాళ ఇబ్బందులు పెడుతున్నాయి గదా! అవును. కాబట్టి దాన్ని బట్టి మీకు వెసులుబాటును బట్టి కింద గాని, డైనింగ్ టేబుల్ గాని వాడుకోండి. హ్మ్. అంతేగాని కేవలం మంచం మీద పెట్టుకోవడం, ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెట్టుకోవటం, తిరుగుతూ పెట్టటం. అసలు చిన్నప్పటి నుంచి గూడా పిల్లలకి కూర్చోబెట్టే పెట్టాలమ్మా. కొంతమంది చూస్తూ ఉంటాం. ఒక గిన్నె పట్టుకొని తిరుగుతారు సాయంత్రం ఊరంతా 5 తిరుగుతారు. నుంచి. మా పాప చిన్న పిల్లప్పుడు నేను కూర్చోబెట్టి పెట్టేదాన్ని. హ్మ్. మాకు ఆపోజిట్‌లో ఎదురుగుండా ఒకళ్ళుండేవారు. ఆమె సాయంత్రం 5:30 మొదలుపెట్టేదింట బౌల్‌లో. 6 గంటలకి 8:30 ఎన్ని 8:30కి మా ఇంటికి 7:40కి వచ్చేదనమాట. ఓకే. టైం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం 7:40 అయింది ఇంకా రాలేదా అనుకుంటూ ఉండేవాళ్ళం. మీ అమ్మాయి మీ భలే కూర్చోబెట్టి అలవాటు చేయటంలో ఉందండి అంతే. అంతే. అలవాటు చేస్తేనే ఉంటుంది అంతే. మనం ఒకసారి తినరు. నాన్న ఇట్టాగే తినాలి. ఒకసారి ఆ పిల్లని చూసి నన్ను కూడా అటు తిప్పమనేది మా పాప. నేను తిప్పను తింటే తిను లేతే లేదు. కాదు నాన్న మనం ఇట్లాగే తినాలి. తినటం వల్ల ఇవొస్తాయి, అవొస్తాయి అని ఏవో కబుర్లు చెప్తూ, కథలు చెప్తూ అలవాటయిపోతుందమ్మా. పిల్లలకి అవును. ఏదో ఒక 2 రోజులు, 3 రోజులు పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక రకమైనటువంటి పద్ధతిని, మన సంప్రదాయాన్ని మనం అలవాటు చేయవలసినటువంటి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనది. అది పిల్లల తప్పు కాదు పెద్దవాళ్ళది.